ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదువుకుందాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీ అమూల్యమైన సమయాన్ని ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం చూడడానికి కేటాయించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మీ ఆత్మీయ ప్రయోజనం కొరకు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించి ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించి, అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగనిద్దాం. అనగా సందేశంలోకి వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు దేవుడుగా ఉన్నారు, ప్రభువుగా ఉన్నారు, రక్షకుడుగా ఉన్నారు, బోధకుడుగా ఉన్నారు, మాకు అన్ని విధాలుగా సరిపోయిన వాడుగా ఉన్నారు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా ఆదరిస్తావు, మీరు మాతో మాట్లాడతారు. ఒకడి స్నేహితుడు వానితో మాట్లాడినట్లుగా మాతో మాట్లాడతావు. అందును బట్టి మీకు వందనము చెల్లిస్తున్నాం. మీరు చేస్తున్న ప్రతి కార్యము కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. ఈ దినము నాయన మాకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా. ఈ సందేశములు వింటున్నది ఒక ఎత్తు అయితే వాటిని వివేచించి వాటిని అన్వయింపజేసుకోవడానికి మా అందరికీ సహాయం చేయండి. బోధించేటువంటి నేను ఈ సందేశం కేవలం ఇతరులకనే కాకుండా నాకు కూడా వర్తింప చేసుకోవాలి అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతూ సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులు వేరువేరు ప్రదేశాల్లో ఉన్నారు, వేరువేరు జిల్లాల్లో, రాష్ట్రాల్లో ఉన్నారు, దేశాల్లో ఉన్నారు. వారందరిని బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా శాంతి టీవీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులు నాయన శోభన్ బాబు సార్ గారు నాయన గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నిలబడి పరిచర్యను విస్తరింపజేయాలని, అంతేకాకుండా క్రీస్తు నామాన్ని అందరికీ పరిచయం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో తలపెట్టినట్టు ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసుని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి బృందాన్ని మీరు దీవించండి. వారి స్టూడియోనైనా కొత్త ప్రదేశానికి మార్చబడింది, వారు హౌస్ షిఫ్ట్ అయ్యారు. వాటన్నిటిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ నూతనమైన ప్రదేశంలో, నూతనమైన స్టూడియోల్లో ప్రభు వారి కార్యక్రమం జరిగిస్తుండగా ఇంకా అనేకులు వచ్చి కార్యక్రమాల్లో ఈ ఛానల్లో సందేశాలు అందించుటకు, తద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడగలటకు సాయం చేయమని అడుగుకుంటున్నాం. ఈ ఛానల్ అంతటి మీ చేతుల్లో సమర్పిస్తున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని సకల ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నాం. ఇంచుమించు 28 సందేశాలు లేకపోతే 28 సందర్భాల్లో లేకపోతే మనం ఎపిసోడ్లలో ఈ అధ్యాయం నుంచి మాట్లాడుకోవడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. ఇదన కూడా మన యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము, John 6:63, గాస్పెల్ అకార్డింగ్ టు John 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. దేవునికి స్తోత్రం. నేను చదువుతున్నాను వాడుక భాషలోని బైబిల్, పరిశుద్ధ బైబిల్ లేకపోతే వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అనే బెంగళూరు వారి ద్వారా పబ్లిష్ అయినటువంటి బైబిల్ ఇది. ఆత్మ జీవాన్ని ఇస్తాడు, శరీరానికి విలువ లేదు. నా మాటలు ఆత్మకు సంబంధించినవి, అవి జీవము. ఇంగ్లీష్లో కూడా నేను చదువుతున్నాను, ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో. అక్కడ రాయబడిన మాటలు, ఇట్ ఈస్ ద స్పిరిట్ విచ్ గివ్స్ గాడ్స్ లైఫ్, ద యాక్చువల్ ఫ్లెష్ ఈజ్ ఆఫ్ నో యూస్ టు ఎనీవన్. ద వర్డ్స్ విచ్ ఐ హ్యావ్ స్పోకన్ టు యూ, దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ ద ఫాదర్స్ లైఫ్. దేవుని స్తోత్రం. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి.
ఆయన పలికినటువంటి ఏ మాట కాలక్షేపం కోసమో లేకపోతే వృధాగా పలకలేదు. ప్రతి మాట ఒక్కో ఆణిముత్యం, ప్రతి మాట ఒక అద్భుతం, ప్రతి మాట లోతైన సత్యాలు దాగినటువంటి వాక్యంగా మనం గుర్తించవచ్చు. నిత్య జీవపు మాటలు ఇవి. వీటిని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఎవరితో చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనే మాటలు ఈ అధ్యాయం మనం కొద్దిగా ముందు వచనాలు చదివితే మనం అర్థం చేసుకోగలం. అట్లన్నింటిలోకి మనం వెళ్ళలేదు. కానీ జీవింపచేసేది అనగా హౌ కెన్ ఏ మ్యాన్ వుడ్ లీవ్, వాట్ మేక్స్ ఏ మ్యాన్ టు లీవ్, ఒక మనిషిని ఏది జీవింపజేయగలుగుతుంది అనే దాని గురించి మనం 3 విషయాలు మనం త్వరగా ఆలోచిద్దాం. ఆత్మయే జీవింపచేసేది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే శరీరము వ్యర్థము. శరీరము వ్యర్థము అని ఎందుకు అంటున్నామంటే ఇది మట్టిలో కలిసిపోతుంది. ఇది మట్టి దేహం. మట్టి దేహం మట్టిలో కలిసిపోతుంది. మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది. ఆదాం, నువ్వు మట్టిలో నుంచి తీయబడ్డావు కాబట్టి మట్టిలోకి వెళ్తావు. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం మన్నేనండి. వీఆర్ ద డస్ట్, వీఆర్ ద సాయిల్ అంతే. కానీ ఈ మట్టి ముద్దలో, మట్టి దేహంలో వేరువేరు ఆకృతులనిచ్చి అవయవాలుగా మార్చి జీవాన్ని పోసి రక్త ప్రసరణాన్ని జరిగించి ఇన్ని పనులు చేయడం వల్ల ఒక మనిషి నిలబడగలుగుతున్నాడు, ఒక మనిషి చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు, తిరగగలుగుతున్నాడు. ఆత్మయే జీవింపజేసేది. శరీరము నిష్ప్రయోజనం, కేవలము నిష్ప్రయోజనం. శరీరం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదా? ఉంది. శరీరము ద్వారా ఆత్మ సంబంధమైన ప్రయోజనం లేదు. మరి ఎందుకు శరీరం ఉంది? శరీరము మన దేహానికి వస్త్రం ఏ విధంగా గూడులాగా కప్పుతుందో అలాగే ఆత్మను, మనలో ఉన్న ఆత్మను కప్పడానికి, అయినా ఆత్మను కప్పడానికి శరీరం యొక్క అవసరత ఏంటి అని అడగొచ్చు. శరీరములో దేవుడు దీన్ని ఉంచాడు, అంతవరకే. జీవాన్ని దేవుడు లోపల ఉంచాడు. మనం అర్థం చేసుకుంటున్న విషయాలు, నేను మీతో చెప్పేటువంటి మాటలు, యేసు ప్రభు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? ఆత్మయు జీవమునై ఉన్నాయి. జీవింపజేసేది ఏంటి? చర్చకు వెళ్ళడమా? దశంభాగాలు ఇవ్వడమా? ఆత్మీయంగా నిన్ను చనిపోనీయకుండా, ఆత్మీయ మరణానికి గురి కానివ్వకుండా నిన్ను కాపాడేవేంటి, నిన్ను నిలబెట్టేవేంటి అనే దాని గురించి జీవింపజేసేది ఏంటి? ఈ అధ్యాయంలో మనం కొద్దిగా ఆలోచిస్తే 6వ అధ్యాయంలో 58వ వచనంలో మనం గమనిస్తే, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి ఆహారము. పితరులు, మీ పితరులు, ఇశ్రాయేలు పితరులు మన్నాను తిని చచ్చిపోయారు. ఈ ఆహారము తినువాడు దిస్ ఈస్ ద బ్రెడ్ విచ్ కేమ్ డౌన్ out of heaven. This is not the same bread which the fathers ate and died. He who eats this bread will live eternally. నిత్యంగా, ఎల్లప్పుడూ, శాశ్వతంగా, బ్రేక్ లేకుండా, నాన్ స్టాప్గా ఒక మనిషి జీవించాలి. ఇక్కడ మనం ఆత్మయే జీవింపజేసేది అనగా ఆత్మ జీవాన్ని ఇస్తుంది. ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ. ఆత్మ అంటే 2 ఆత్మలు ఉన్నాయి, మనుష్యాత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది. ఆత్మయే జీవింపజేసేది అంటున్నప్పుడు NLT, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అనేటువంటి ఆ తర్జుమాలో అక్కడ రాయబడిన మాట ఏదంటే, ద స్పిరిట్ గివ్స్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవాన్ని, ఇక్కడ జీవం అని కాదు, నిత్య జీవాన్ని గురించి పైన మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వచనానికి దాన్ని అన్వయించారు. అనగా ఆత్మయే నిత్య జీవాన్ని అనుగ్రహించున్నది, అనగా పరిశుద్ధాత్మయే నిత్య జీవాన్ని అనుగ్రహించున్నది. నిత్య జీవాన్ని అనుగ్రహించడం, లేకపోతే నిత్య జీవాన్ని పొందుకోవడం, నిత్య జీవంలో ప్రవేశించడం, నిత్య జీవానికి వారసుడు కావడం అనేది ఆటోమేటిక్గా జరిగేటువంటి విషయం కాదు. అది ఆత్మ కార్యం ద్వారా జరుగుతుంది. ఆత్మయే జీవింపజేసేది. ఆత్మయే జీవింప చేస్తాడు, చేసేది కాదు. చేయువాడు ఎవరు అంటే ఆత్మ, దేవుని ఆత్మ, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఆత్మయే జీవింపజేయవాడు. యేసు ప్రభు చెప్పిన మాట అదే.
దీన్ని ఆధారంగా చేసుకొని జీవింప చేసేవి ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిస్తాం. మొట్టమొదటిగా మనం ఆలోచించాం ఈ 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలో, లేకపోతే మూల వాక్యాన్ని కాస్త పైన ఉన్నట్టు 58వ వచనంలో ఆహారము జీవింపజేస్తుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు అని చెప్పబడింది. మరి దేని వల్ల బతుకుతాడు? దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన. దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన వాడు భౌతికంగా జీవిస్తాడని కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన వాడు ఆత్మీయంగా జీవిస్తాడు. ఆత్మీయ ఆహారము ఆత్మీయ జీవాన్ని కలుగు చేస్తుంది, భౌతికమైన ఆహారము భౌతికమైన జీవం కలుగు చేస్తుంది. ఆత్మీయ ఆహారము భౌతికమైన జీవం కలిగించదు, భౌతికమైన ఆహారం ఆత్మీయ జీవాన్ని కలిగించదు. అంటే మనం అర్థం చేసుకుంటున్నటువంటి మన అవగాహనలోకి వెళ్ళాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మీయ ఆహారము స్పిరిచువల్ ఫుడ్ ద్వారా స్పిరిచువల్గా జీవించవచ్చు. భౌతికమైన ఆహారం ఉంది, మనం ఉదయం తినేటువంటి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్, వీటిని పక్కన పెట్టేసి ఇవి కాదు కానీ వీటికి అతీతమైనటువంటి ఆహారం. దానికి ఉదాహరణ చెప్తున్నాడు యేసు ప్రభు. మీ పితరులు అరణ్యంలో తిన్నారు కదండి 40 సంవత్సరాలు. వారు ఏ పని చేయకుండా, కష్టపడకుండా, వెత్తకుండా, కొయ్యకుండా వారు తిన్నారు. వాళ్ళు తిన్నారు, ఏమైంది? వాళ్ళకి చనిపోయారు. వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ముందుగా పాత తరం అంతా గతించిపోయింది, చనిపోయారు. మన్నా తిని చచ్చిపోవడం ఏంటి? దేవదూతల ఆహారం తిని చచ్చిపోవడం ఏంటి? ఆకాశ ధాన్యం తిని చచ్చిపోవడం ఏంటి? సరే, చనిపోయారు. కానీ ఈ ఆహారం, నేనిచ్చేటువంటి ఆహారం అలా కాదు. నేనిచ్చేటువంటి ఆహారము నీలోన మరణాన్ని తొలగించి వేస్తుంది, నీకు మరణానికి అవకాశం లేకుండా చేస్తుంది, నిన్ను మృత్యుంజయ అనుభవంలోకి నడిపిస్తుంది. మృతి లేనటువంటి అమృతమైనటువంటి, మృతమైన కాదు అమృతమైనటువంటి అనుభవంలోకి నడిపిస్తుంది అని యేసు ప్రభు చెప్తున్నాడు. మొట్టమొదటి మాట, ఆత్మీయ ఆహారము మనల్ని జీవింపజేస్తుంది. జీవింపజేయడం అంటే బ్రతికించడం. నీ వాక్యమే నన్ను బ్రతికించుతున్నది, నా బాధలలో నాకు ఇదే నెమ్మది ఇస్తుంది అని కీర్తనాకారుడు 119వ కీర్తనలు అంటాడు. నీ వాక్యమే బ్రతికించేది, ఆత్మీయంగా బ్రతికించేది, మనం నిలబెట్టేది దేవుని వాక్యము. అనగా దేవుని వాక్యమే ఆత్మకు ఆహారము అనే సంగతి మనం అర్థం చేసుకుంటున్నాం. ఒకటి జీవింపజేసేది ఆత్మీయ ఆహారం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే రోమీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక ఆ వాక్య భాగాల్లో గమనిస్తే 1వ అధ్యాయము 17వ వచనం. ఎస్, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని వ్రాయబడిన ప్రకారము. చాలండి. నీతిమంతుడు విశ్వాస మూలంగా ప్రార్థనా ఫలితాన్ని పొందుకుంటాడని కాదు, విశ్వాస మూలంగా సంఘాన్ని కట్టుకుంటాడని కాదు, విశ్వాస మూలంగా ఇంకా ఏదో చేస్తాడని కాదు. అతడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్ అనగా విశ్వాసము, ఆత్మ సంబంధమైన విశ్వాసము, స్పిరిచువల్ ఫెయిత్. ఆత్మ ద్వారా మనం పొందుకున్నట్టు విశ్వాసం, విశ్వాసమునకు కర్త ద్వారా మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మనము జీవించగలము. నీతిమంతుడు అనబడినవాడు అనగా దేవుని బిడ్డ, అనగా పరిశుద్ధుడు, లేకపోతే భక్తుడు, లేకపోతే విశ్వాసులు అనబడినటువంటి మనం, సేవకులు అనబడిన మేము జీవించాలన్నా కానీ విశ్వాస మూలంగా జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించుననే మాట మనకు బైబిల్లో 4 సార్లు కనిపిస్తుంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అంతేకాకుండా రోమాపత్రిక 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. అంతేకాకుండా గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒక్క మాటే లేకపోతే 3 సార్లు రిపీట్ అయింది, లేకపోతే టోటల్గా 4 సార్లు కనిపిస్తుంది ఈ మాట. ఎంత ప్రాముఖ్యమైన మాట! ఇదొక ప్రిన్సిపల్, ఇదొక సూత్రం, ఆత్మీయంగా బతకడానికి అవసరమైనటువంటి సూత్రం ఇది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనగా విశ్వాస మూలంగా నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. వాడు నీతిమంతుడైంది విశ్వాస మూలంగా, విశ్వాస మూలంగా నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అనగా విశ్వాసం, ఆరంభంలో విశ్వాసం, తర్వాత విశ్వాసం, ఆరంభంలో విశ్వాసం, అంతంలో విశ్వాసం. అనగా విశ్వాసముతో కూడుకున్నటువంటి జీవితం,
దేవుని మీద విశ్వాసంతో కూడుకున్నటువంటి జీవితంగా మన జీవితం, విశ్వాసభరితమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి జీవితంగా మన జీవితం ఉండాలని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. జీవింపచేసేది ఒకటి, స్పిరిచువల్ ఫుడ్ మేక్ అస్ టు లివ్. రెండోది, స్పిరిచువల్ ఫెయిత్ వుడ్ మేక్ అస్ టు లివ్. మనం బతకడానికి, మనం జీవించడానికి అవకాశం కలిగించేది, అనుమతి ఇచ్చేది, లేకపోతే అధికారం ఇచ్చేది ఏంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం. నాకు ఒక మనిషి మీద ఉండే నమ్మకం కాదు ఈ విశ్వాసం, లేకపోతే నాకు ఒక సంస్థ మీదో, ఒక ఆర్గనైజేషన్ మీదో, ఒక ఇన్స్టిట్యూషన్ మీద ఉన్న నమ్మకం కాదు ఇది. నాకు నన్ను సృష్టించిన వాని మీద ఉన్న నమ్మకం. నేను చదువుకుంటున్నప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఈ విశ్వాసాన్ని నేను పెంచుకున్నాను. ఈ పెరిగినటువంటి విశ్వాసం, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, జీవింపచేసేది ఏంటి? జీవింపచేసే చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఆత్మీయ ఆహారం మనల్ని జీవింపజేస్తుంది. రెండవది, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం, అనగా వరమైనటువంటి ఆత్మవరమైన ఆత్మఫలమైనటువంటి ఆ విశ్వాసము మనల్ని జీవింపజేస్తుంది. మనం జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మనకి ఈ విశ్వాసాన్ని అనుగ్రహించాడు, విశ్వాస పరిమాణం ఇచ్చాడు. హీ హాస్ గివెన్ అస్ మెజర్ ఆఫ్ ఫెయిత్ and he increases our faith. He not only gave us the measure of faith, but he increases our faith. వాక్యము వినడం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని దేవుని యొక్క ఆలోచన. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11 మరియు 13 వచనాలు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లోంచి క్రీస్తు యేసును లేపినవాడు సావునకు లోనైన మీ శరీరములను మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. 13వ వచనంలో కూడా ఇదే మాట మనం గమనిస్తున్నాం. ఫర్ ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్, యువర్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఓన్లీ డెత్. But if by the Spirit you put to death to the fallen practices of the body, you will be full of God's life. దేవుని స్తోత్రం. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత మీరు శరీర క్రియలను, మీ మీదకి వస్తాడు ఆయన, మిమ్మల్ని కమ్ముకుంటాడు ఆయన, మీ మీద కుమరించబడతాడు, మీ లోపలికి వస్తాడు, లేదా మీలో నివసిస్తాడు, అంతర్నివాసం చేస్తాడు. దీని ఫలితంగా మీరు శరీర క్రియలను చంపగలరు, శరీర క్రియల మీద ఆధిపత్యాన్ని పెత్తనం చేయగలరు, దాన్ని అణిచివేయగలరు. తద్వారా మీరు ఆత్మీయంగా బతకగలరు. అది ఇక్కడ రాయబడిన మాట. అంటే 8వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసుని మృతుల్లోంచి దేవుడు లేపాడు. వాస్తవమే. అనగా ఈస్టర్ పండగ, లేకపోతే పునరుత్థానము, లేదా ఆదివారం రోజు తిరిగి లేచాడని మనం చెప్తున్నాం, ఇవన్నీ వాస్తవాలే. కానీ దాని యొక్క స్పిరిచువల్ డైరెక్షన్ ఏంటంటే, స్పిరిచువల్ కోణం ఏంటంటే, యేసును దేవుడు మృతుల్లోంచి లేపాడు, పరిశుద్ధాత్ముడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడు. ఎలా లేపాడు ఏంటది మనకు అక్కడ రాయబడలేదు, వివరణ ఇవ్వబడలేదు. లాజరు బయటికి రా అనగానే లాజరు బయటకు వచ్చాడు. యేసు పలికాడు, లాజరు తనంతట తాను బయటికి రాలేదు. యేసు తనంతట తాను బయటకు వచ్చాడు, ఆత్మ సహాయంతో బయటకు వచ్చాడు. లాజరు సమాధి దగ్గర జనాలు ఉన్నారు. 4 రోజులు ఆయన సమాధి దగ్గర ఎవరు లేరు. కానీ యేసు వచ్చినప్పుడు కొంతమంది వచ్చారు. లాజరు లేచినప్పుడు సజీవులు ఉన్నారు అక్కడ. యేసు లేచినప్పుడు సజీవులైన వాళ్ళు నిర్జీవులు అయిపోయారు. మత్తయి సువార్త 28లో, లేదా మార్కు సువార్త 16లో, లూకా సువార్త 24లో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం గమనిస్తే, అంటే మనం ఆలోచిస్తున్న మాట, యేసును లేపిన వాడు నిన్ను కూడా లేపుతాడు. నిన్ను కూడా లేపుతాడంటే ఏం లేపుతాడు? మీ చావునకు లోనైన మీ శరీరాన్ని. మన శరీరానికి ఒక స్వభావం ఉంది, దాన్ని శుభ్రం చేయొచ్చు, దాన్ని పోషించవచ్చు, దాన్ని అలంకరించవచ్చు. కానీ దానికి చావునకు లోనయ్యేటువంటి ఒక స్వభావం ఉంది. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యని, హౌ రెచ్డ్ ఐ యామ్.
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? నాకు విడుదల కావాలి. ఐ నీడ్ ఏ ఫ్రీడమ్, ఐ నీడ్ లిబర్టీ. నాకు ఆ స్వాతంత్ర్యం ఏంటంటే నా నుంచి, నాకు నా స్వార్థం నుంచి, నా శరీరము నుంచి, నా దేహము నుంచి నాకు విడుదల కావాలి అనేది ఆయన యొక్క వాంఛ, ఆయన యొక్క ఆర్తనాదంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క అభిలాష ఇశ్రాయేలు ప్రజలందరూ మారు మనసు పొందాలని. ఆయన ఆర్తనాదం ఏంటి అంటే, హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బాడీ విచ్ ఈజ్ అన్ టు డెత్. మరణం కలుగజేసేటువంటి ఈ శరీరం నుంచి, మరణానికి లోనయ్యేటువంటి శరీరం నుంచి, ఏదో ఒకరోజు మరణానికి లోనవుతుంది ఈ శరీరం. ఈ శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? హూ విల్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ డెత్, ఫ్రమ్ దిస్ బాడీ. ఈ శరీరంలోంచి, ఈ మట్టి శరీరంలోంచి నన్ను ఎవరు విడిపిస్తారు? దీనిలోంచి ఎవరు బయటికి లాగుతారు? దీనిలోంచి ఎవరు పెరికివేసి దీనిలో నుంచి బయటికి తీసుకుని వెళ్తారు? అది పౌలు యొక్క వేదన, పౌలు యొక్క. దాని కింద ఆన్సర్ చెప్పాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు, లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసు క్రీస్తు మరణానికి లోనైనటువంటి నీ శరీరము నుంచి, లేకపోతే టీబీ, క్యాన్సర్, కరోనా, ఎయిడ్స్, ఇంకేదైనా కావచ్చు, వ్యాధి వచ్చేటువంటి ఆ శరీరము నుంచి నీకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. స్వాతంత్రం ఇంగ్లీష్ వాళ్ళ నుంచి, లేదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి, ఆంగ్లేయుల నుంచి వచ్చిన స్వాతంత్రం బాగానే ఉంది, పొలిటికల్ ఫ్రీడమ్ అది. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన ఫ్రీడమ్ నా శరీరము నుంచి, నా శరీర ఆశల నుంచి, నన్ను బలహీనపరిచి నన్ను ప్రార్థన చేయనీయకుండా చేసేటువంటి, నన్ను ఉపవసించనీయకుండా చేసేటువంటి, నాకు నిద్ర కలుగు చేసేటువంటి, నాకు సుఖాన్ని అలవాటు చేస్తున్నటువంటి ఈ శరీరము నుంచి నాకు స్వాతంత్రం కావాలి. అది పౌలు గారు అడిగి అనేక మందిని విడిపించినటువంటి సేవకుడు, డెలివరెన్స్ మినిస్ట్రీ చేసినటువంటి సేవకుడు, తనకు ఒక డెలివరెన్స్ కావాలని ఆశించాడు. చాలామంది డెలివరెన్స్ కావాలి, విడుదల కావాలి, మంచిదే. విడుదల అనగానే ఏదో ఆర్థిక సమస్యల నుంచో, అవి మంచివే. కానీ మనకు కలగాల్సినటువంటి ఆ స్వాతంత్రం, మహిమ కలిగినటువంటి స్వాతంత్రము అని రోమాపత్రికలో మనం 8వ అధ్యాయంలో చూడవచ్చు. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 3 విషయాలు మనం ఆలోచించాం. జీవింపజేసేది ఏంటి? యేసు చెప్పిన మాటలు ఆధారంగా చేసుకొని, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో యేసు ప్రభు ఏమైతే చెప్పాడో వాటిని ఆధారంగా చేసుకొని మనం ఆలోచిస్తున్న విషయాలు, జీవింపచేసేటువంటి 3 విషయాలు. ఒకటి, స్పిరిచువల్ ఫుడ్ మేకర్స్ అలైవ్ ఇన్ ద స్పిరిట్. స్పిరిచువల్లీ అలైవ్గా ఉండడానికి, సజీవులుగా ఉండడానికి మనకు ఆత్మీయ ఆహారం సహకరిస్తుంది. రెండోది, ఆత్మ సంబంధమైన విశ్వాసం. ద స్పిరిచువల్ ఫెయిత్ విల్ లీడ్ us ఇంటూ లైఫ్, ఇంటూ ఎటర్నల్ లైఫ్. మనల్ని నిత్య జీవంలోకి, శాశ్వత జీవంలోకి నడిపించేది ఆత్మ సంబంధమైన విశ్వాసం, స్వర్గం అనుగ్రహించినటువంటి విశ్వాసం. మూడవది, అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా, గ్రాంటెడ్ స్పిరిట్ ద్వారా, poured out స్పిరిట్ ద్వారా, ప్రామిస్డ్ స్పిరిట్ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మనం జీవిస్తాం. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన, శరీరము చేత శరీర క్రియలని కాదు, మనసు చేత శరీర క్రియలని కాదు, ఆత్మ చేత శరీర క్రియల్ని. మనసు యొక్క క్రియలను కూడా ఆత్మ చేత. కనుక ఈ మనసు శరీరము చేసేటువంటి క్రియలని ఆత్మ చంపుతుంది, ఆత్మ చంపుతాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మూడోదిగా మనం ఆలోచిస్తే, అనుగ్రహించబడినటువంటి ఆత్మ, పరలోకము నుంచి అనుగ్రహించబడ్డాడు. హి సెంట్ ఫ్రమ్ హెవెన్. పైనుండి మన్నా దిగి వచ్చింది, వాస్తవమే. పైనుంచి మనుష్య కుమారుడు దిగి వచ్చాడు, వాస్తవమే. మనుష్యాత్మలో నివసించేటువంటి మహిమాత్మ కూడా పైనుంచి వచ్చాడు. మన్నా పైనుండి వచ్చింది, మరలా చెప్తున్నాను, మన్నా పైనుండి వచ్చింది. మనుష్య కుమారుడు పైనుంచి వచ్చాడు. మనుష్యాత్మలో నివసించేటువంటి దేవుని ఆత్మ కూడా పైనుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పైనుంచి అధికారము పైనుంచి వచ్చింది. పిలాతు అన్నాడు, నిన్ను విడిపించేటువంటి అధికారం నాకుంది, పోవాయా, నువ్వెవరి నన్ను విడిపించడానికి? పైనుండి అనుగ్రహించబడితే తప్ప. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన విశ్వాసము, అనుగ్రహించబడిన ఆత్మ మనల్ని జీవింపజేస్తాయి. కాబట్టి వీటి ద్వారా జీవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మనం ఇప్పటి వరకు సుమారు 180 ఎపిసోడ్లు లేకపోతే ప్రసారం చేయబడ్డాయి. వీటిలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఏ ఎపిసోడ్ అయినా యూట్యూబ్లోకి వెళ్తే మీకు అప్లోడ్ చేయబడినటువంటి
ఇంచుమించు 165 ఎపిసోడ్లు అప్లోడ్ చేయబడ్డాయి. వాటిని మీరు చూడండి. ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగండి. మీ సందేహాలు ఈ టీవీలోనే, లేకపోతే మీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి నెలకు 1-2 సార్లన్నా ఇలాగా మీ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సభలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు వినిపించినట్టు మాటల కొరకే మీకు వందనాలు. మేము జీవించాలి. మేము జీవించడానికి, మమ్మల్ని జీవింప చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి 3 విషయాలను బట్టి మీకు వందనం చేస్తున్నాం. మీరు మాకు ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చారు, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని ఇచ్చారు, ఆత్మను అనుగ్రహించారు. వీటిని బట్టి మేము జీవిస్తున్నాం. ఇలా జీవిస్తున్నామంటే కేవలం నీ కృపే. కనుక ఇలా ఆత్మీయంగా ఉన్నామని, జీవిస్తున్నామని అతిశయపడకుండా మీలో ఆనందిస్తూ, అనుకోగలిగి, దీనులుగా అణిగిమణిగి ఉంటూ ముందుకు సాగుతూ సాయం చేయమని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న వారిని అందరినీ మీరు దీవించండి. వారికి ఏమైనా సందేహాలు ఉంటే వాటికి కావలసినటువంటి ఆ సందేహ నివృత్తి మీరు జరిగించండి. పరిశుద్ధాత్మదేవ వారితో మీరు జోక్యం చేసుకొని మీ కార్యం జరిగించండి. మేము విన్నట్టుగా ఆత్మచేత శరీర క్రియలను చంపగలిగినటువంటి అనుభవంలోకి మీరు వారిని నడిపించమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క దుడ్డు కర్ర దండం మిమ్మల్ని ఆదరించునుగాక. దేవుని యొక్క కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక. దేవుని స్తోత్రం. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.